ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది అక్క చెల్లెళ్ళు అంటే మెయిల్స్లో కానీ కామెంట్స్లో కానీ రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే భర్త మాకు సరిగ్గా సహాయం చేయడం లేదు, భర్త నుంచి మాకు సహకారం ఉండటం లేదు, మాకు ఏదైనా చిన్న ఉపాయం, డబ్బులు ఖర్చు కాకుండా ఏదైనా చేసుకోగలిగే ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది అక్కచెల్లెలు అడగడం జరిగింది. వారి కోసం ఈరోజు మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. మీరు చూస్తున్న మొక్క గలిజేరు. దీన్ని మన ప్రాంతాల్లో రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. దీన్ని పునర్నవి అంటారు, అటక మామిడి అంటారు. మీ ప్రాంతాల్లో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ బాక్స్లో దీన్ని పెట్టండి. ఇది మనం ఈరోజు ఈ మొక్కని తాంత్రికంగా మనకి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఆయుర్వేద పరంగా ముందు వచ్చే రోజుల్లో వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే లెంతీ వీడియో కాకుండా చిన్న వీడియో చేసుకుందాం. ఈ మొక్కని స్త్రీలు ధరించాలి. ఎప్పుడు ధరించాలి, ఎలా ధరించాలి చెప్తాను. ఇది కొత్తగా చూసే మిత్రులు ఎవరైనా సరే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. పాత మిత్రులైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే వారికి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో మీకు వస్తుంది. ఇది ఏ రోజు చేయాలో ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం, ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. ఇది భర్త భార్యని ఇబ్బంది పెట్టకుండా ఉండి భార్యకు అనుకూలంగా ఉండడానికి ఈ చెట్టు వేరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు తెచ్చుకోవాలంటే రోహిణి నక్షత్రం సోమవారం నాడు ఉన్న రోజున, మళ్ళీ చెప్తున్నాను, రోహిణి నక్షత్రం సోమవారం ఉన్న రోజున ఇది ఆడైనా మగైనా సరే, ఎవరైనా మగవారైనా ఆడవారైనా మీ దగ్గరలో ఉన్న, ఇది రోడ్డుకి ఇరువైపులా ఉంటుంది, కాస్త శుభ్రమైన ప్రదేశంలో అంటే పార్కులో కానీ అంటే ఎక్కువగా ఈ మలమూత్రాదులు విసర్జించే ప్రదేశాల్లో ఈ మొక్కలు పొలం గట్ల మీద కూడా వస్తుంటాయి, చెట్ల కింద కూడా వస్తుంటాయి, చూసుకోండి. ఇది సోమవారం నాడు రోహిణి నక్షత్రం ఉన్న రోజున చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమ చెట్టు మీద జల్లి అలాగే చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసి ఈ చెట్టు వేరుని సోమవారం రోహిణి నక్షత్రం ఉన్న రోజున మాత్రమే చక్కగా 2 సాంబ్రాణి బొల్ల వెలిగించి ధూపం చూపించి ఆ వేరుని, ఆ నీరు పోసిన తర్వాత ఆ వేరుని, ఒక అంగుళం అంత వేరుని తెచ్చుకొని ఒక తావీజులో పెట్టుకొని మీరు నడుముకు కనుక ధరించినట్లయితే మీ భర్త మీ మాట వింటాడు అని శాస్త్రం చెప్తుంది. అంటే వింటాడంటే ఏదో మీకు పూర్తిగా మారిపోతాడని కాదు, మీ మీద ఏదైతే రుసరుసలు కసకసలు ఆడుతూ ఉంటారు కదా కొంతమంది, అంటే చీటికి మాటికి అరవడాలు ఇలాంటివి, ఏదన్నా వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని గొడవ పడడాలు ఇలాంటివి తగ్గుతాయి. ఇది రోహిణి నక్షత్రం సోమవారం నాడు చేయాలి. ఖచ్చితంగా చెట్టుకు పూజ చేసి మీ మనసులో చెప్పుకోండి, నేను ఈ వేరు తీసుకువెళ్ళడానికి కారణం నా భర్త నా మాట వినాలి అనుకుంటున్నాను, కాబట్టి మీరు ఆ విధంగా మనసులో మాట చెప్పుకొని సోమవారం నాడు రోహిణి నక్షత్రం ఉన్న రోజున మాత్రమే ఈ వేరు తీసుకోవాలి. ఇందులో 3 రకాలు చెప్పుకున్నాం కదా, తెల్లటి పువ్వులు పూసేది ఉంటుంది, ఎల్లో కలర్ పువ్వులు పూసేది ఉంటుంది, అలాగే కాస్త మన పింక్ కలర్ పూలు పూసేది ఉంటుంది, దాన్ని అటక మామిడి అంటారు. ఈ 3 చెట్లు ఉన్న వేరుని మనం సేకరించవచ్చు. ఇది విధి విధానంగా సేకరించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా మీ భర్త మీకు అనుకూలంగా ఉంటాడు. ఇది ఆచరించండి, నమ్మి చేసుకోండి. ఖచ్చితంగా అక్కచెల్లెళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది మిస్యూజ్ చేసుకోవడానికి నేను ఎవరికి చెప్పడం లేదు. ఇది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు మాత్రం చేయడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.